హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ రివైజ్డ్ బిఎడ్ సబ్జెక్ట్లోని ఫస్ట్ యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో ఇది మనకి లెంత్ యూనిట్ అండి. సో ఆర్టిస్ట్ల గురించి ఉంది కాబట్టి ప్రతి క్లాస్లో మనం ఒకరు లేదా ఇద్దరు ఆర్టిస్ట్ల గురించి చూస్తున్నాము. సో ఇవాల్టి క్లాస్లో ఇద్దరు ఆర్టిస్ట్ల గురించి చూద్దాము. అందులో మొదటి వ్యక్తి ఎవరు అని అంటే ఎం ప్రభాకర్ రెడ్డి. సో ఆయన గురించి తెలుసుకునే ముందు మీరు ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయండి. సో ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్టే కాబట్టి సిలబస్ వీడియో కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి. సో ఇది కొత్త సిలబస్ అండి. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఎం ప్రభాకర్ రెడ్డి 1935 to 1997. సో ఈయన పుట్టింది 1935, మరణించింది 1997లో. సో ఈయన పూర్తి పేరు మీరు చూసుకున్నట్టయితే మందాడి ప్రభాకర్ రెడ్డి వాజ్ అన్ ఇండియన్ ఫిలిం క్యారెక్టర్ యాక్టర్ నోన్ ఫర్ హిస్ వర్క్ ఇన్ తెలుగు సినిమా. సో తెలుగు సినిమాలలో ఈయన నటించేవారనమాట. పూర్తి పేరు చూసుకున్నట్టయితే మందాడి ప్రభాకర్ రెడ్డి గారు. ఓకే, హీ యాక్టెడ్ ఇన్ ఓవర్ 472 ఫిలిమ్స్ ఓవర్ 3 decades. సో 3 శతాబ్దాలు చూసుకున్నట్టయితే 472 ఫిలిమ్స్ దాకా ఈయన చేశారనమాట. సో విలన్ పాత్రలు కానివ్వండి, సపోర్టింగ్ యాక్టర్ కానివ్వండి, చాలా పాత్రలు చేశారు. ఇంకా చూసుకుంటే హీ రోడ్ స్టోరీస్ ఫర్ సెవరల్ అక్లెయిమ్డ్ ఫిలిమ్స్ ఇంక్లూడింగ్ కార్తీక దీపం. సో నటించడమే కాకుండా కథలు కూడా రాసేవారు. సో చాలా వాటికి రాశారు, దాంట్లో కార్తీక దీపం కూడా ఒకటి. ద డాక్టర్ ఎం ప్రభాకర రెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురి ఇన్ మణికొండ హైదరాబాద్ ఈజ్ నేమ్డ్ ఇన్ హిస్ హానర్. సో ఈయనని గుర్తు చేస్తూ మనకి హైదరాబాద్లో మణికొండ ప్రాంతంలో డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురి అని నిర్మించారనమాట. సో ఇంకా చూసుకుంటే హీ వాజ్ బోర్న్ ఇన్ తుంగతుర్తి, నల్గొండ, తెలంగాణ, ఇండియా టు లక్ష్మారెడ్డి అండ్ కౌసల్య. సో ఈయన లక్ష్మారెడ్డి మరియు కౌసల్యకి పుట్టారనమాట. లక్ష్మారెడ్డి గారు తండ్రి, కౌసల్య గారు తల్లి. సో తెలంగాణలోని నల్గొండ డిస్ట్రిక్ట్లో తుంగతుర్తి అనే ప్రాంతంలో జన్మించారు. After primary education in Suryapet town, he did his intermediate course from City College, Hyderabad. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత సూర్యాపేట్ టౌన్లో చేశారనమాట. ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది హైదరాబాద్లో ఇంటర్మీడియట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. హీ డిడ్ హిస్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండర్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ బిట్వీన్ 1955 to 1960. సో 1955 నుండి 1960లో ఈయన మెడికల్ కాలేజ్లో, ఉస్మానియా మెడికల్ కాలేజ్ అనమాట, మెడికల్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ ఇది. సో మనకి ఇప్పటికీ తెలుసు ఉస్మానియా కాలేజ్ అంటే ఏంటో. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రభాకర్ రెడ్డి డెబ్యూటెడ్ ఇన్ ద ఫిలిం చివరకు మిగిలేది డైరెక్టెడ్ బై గుట్టరామినీడు ఇన్ 1960, ఇన్ విచ్ హీ యాక్టెడ్ యాజ్ ఎ సైకియాట్రిస్ట్. సో మెడికల్ స్టూడెంటే ఈయన డెబ్యూ ఫిలిం కూడా సైకియాట్రిస్ట్ లానే యాక్టింగ్ చేశారనమాట, చివరకు మిగిలేది అనే ఫిలింలో. సో డైరెక్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే గుట్టరామినీడు. 1960లో వచ్చింది మూవీ అనేది. హీ యాక్టెడ్ ఇన్ అబౌట్ 472 ఫిలిమ్స్ డ్యూరింగ్ నెక్స్ట్ 3 decades. సో 1960లో డెబ్యూ ఫిలిం అయిపోయిన తర్వాత 472 ఫిలిమ్స్ దాకా 3 శతాబ్దాల్లో కంప్లీట్ చేశారు ఈయన. హీ రోడ్ స్టోరీస్ ఫర్ అబౌట్ 21 తెలుగు ఫిలిమ్స్. సో కథలు కూడా రాసేవారని చూసాం కదా, 21 తెలుగు ఫిలిమ్స్ దాకా రచించారు. సమ్ ఆఫ్ దెమ్ వేర్ హైలీ సక్సెస్ఫుల్. సో వాటిలో కొన్ని చాలా సక్సెస్ఫుల్ అయిన మూవీస్ అవేంటో చూద్దాం. దే ఇంక్లూడ్, అవేంటి అని అంటే పండంటి కాపురం, పచ్చని సంసారం, ధర్మాత్ముడు, గృహప్రవేశం, గాంధీ పుట్టిన దేశం, కార్తీక దీపం అండ్ నాకు స్వతంత్రం వచ్చింది. ఇవన్నీ మూవీస్ కూడా ఈయన రచించిన మూవీసే, సక్సెస్ఫుల్ అయిన మూవీసే. హీ రోట్ అండ్ డైరెక్టెడ్ ద ఫిలిం కామ్రేడ్ 1996, విచ్ ఫీచర్డ్ లిరిక్స్ బై కేజీ సత్యమూర్తి అండ్ మాస్టర్ జీ. సో ఈయన 1996లో ఒక చలనచిత్రం అనేది రచించి డైరెక్ట్ కూడా చేశారు. సో అందులో కేజీ సత్యమూర్తి మరియు మాస్టర్ జీ గారి లిరిక్స్ కూడా ఫీచర్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హీ గేవ్ ద స్టేజ్ నేమ్ ఫర్ ఫేమస్ తెలుగు యాక్ట్రెస్ జయప్రద, ఒరిజినల్లీ లలితా రాణి, అండ్ ఇంట్రడ్యూస్డ్ హర్ ఇన్ ఏ 3-minute సాంగ్ ఇన్ ద ఫిలిం భూమి కోసమని 1976 తెలుగు ఫిలిం. సో మనకి తెలిసిన వారే
తెలుగు యాక్టర్స్ జయప్రద గారు. సో ఆ జయప్రద అన్న నేమ్ ఏంటంటే స్టేజ్ నేమ్ అనమాట. ఆవిడ ఒరిజినల్ పేరు లలితారాణి. ఆ స్టేజ్ నేమ్ ఇచ్చింది ఎవరు అని అంటే ప్రభాకర్ రెడ్డి గారు. ఓకే, అండ్ అలాగే ఆమెను ఇంట్రడ్యూస్ కూడా చేశారు భూమి కోసం అని తెలుగు ఫిలింలో 3 minutes సాంగ్లో జయప్రద గారిని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ప్రభాకర్ రెడ్డి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అవార్డ్స్. ఈయనకు వచ్చిన అవార్డ్స్ ఏంటో చూద్దాము. He won the Nandi Award for Best Actor in 1980 and 1981 for his action in యువతరం కదిలింది అండ్ పల్లె పిలిచింది రెస్పెక్టివ్లీ. సో 1980లో యువతరం కదిలింది అనే మూవీకి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. 1981లో పల్లె పిలిచింది అనే మూవీకి బెస్ట్ యాక్టర్ అవార్డ్ నంది అవార్డ్ అందుకున్నారు. He won the Nandi Award for Best Supporting Actor for చిన్న కోడలు ఇన్ 1990. 1990లో చిన్న కోడలు అనే మూవీలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కింద నంది అవార్డ్ అనేది గెలుచుకున్నారు. హీ వాన్ ద నంది అవార్డ్ ఫర్ బెస్ట్ స్టోరీ రైటర్ ఫర్ గృహప్రవేశం అండ్ గాంధీ పుట్టిన దేశం. సో గాంధీ పుట్టిన దేశం మరియు గృహప్రవేశం ఈ రెండు కూడా ఈయన రచనలే మూవీస్. సో బెస్ట్ స్టోరీ రైటర్ అనేసి నంది అవార్డ్ అయితే అందుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా అవార్డ్స్. సో దిస్ ఈజ్ బ్రీఫ్లీ అబౌట్ మిస్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఆర్టిస్ట్ గురించి చూద్దాము, మిమిక్రీ ఆర్టిస్ట్ ఈయన. సో ఆయన పేరు చూసుకున్నట్టయితే నేరెళ్ళ వేణుమాధవ్. సో ఈయన పుట్టింది 28 డిసెంబర్ 1932లో, మరణించింది 18 జూన్ 2018లో. సో నేరెళ్ళ వేణుమాధవ్, పాపులర్లీ నోన్ యాజ్ ఎన్వి, ఈజ్ ఎ ఫేమస్ మిమిక్ ఫ్రమ్ ఇండియా. సో ఇండియాలో మిమిక్రీ ఆర్టిస్ట్లో ఈయన ఫేమస్ అనమాట. ఎన్వి అని ముద్దుగా పిలిచేవారు. నేరెళ్ళ వేణుమాధవ్ పూర్తి పేరు. హీ రోజ్ టు పాపులారిటీ ఇమిటేటింగ్ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, లోకల్ డైలెక్ట్స్, నిజామ్స్. సో మిమిక్రీ చేసేటప్పుడు ఈయన సెలబ్రిటీస్ని, పొలిటీషియన్స్ని, లోకల్ డైలెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి తెలుగులోనే తెలంగాణ భాష వేరే ఉంటుంది, రాయలసీమ భాష వేరే ఉంటుంది. సో అలాగే చాలా డైలెక్ట్స్ అనేవి ఉంటాయి. ఆంధ్ర భాష కూడా వేరేగా ఉంటుంది కదా, సో అలా అనమాట. సో వాటిని ఇమిటేట్ చేస్తూ ఈయన పైకి వచ్చారనమాట. నిజామ్స్ని కూడా ఇమిటేట్ చేసేవారు. He started a diploma course at Telangana University, a first in the world. సో ప్రపంచంలోనే ఈ మిమిక్రీ డిప్లొమా కోర్స్ అనేది తెలుగు యూనివర్సిటీలో ఈయన తీసుకొచ్చారనమాట. హీ ఈజ్ ఆఫెన్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిమిక్రీ. సో ఇండియన్ మిమిక్రీకి ఫాదర్ ఎవరు అని అంటే ఈయనే. ఎవరు? నేరెళ్ళ వేణుమాధవ్ గారు. హీ వాజ్ బోర్న్ ఇన్ వరంగల్లో జన్మించారు. హీ వాజ్ నోన్ యాజ్ మిమిక్రీ ఆర్టిస్ట్. సో ఈయన మిమిక్రీ ఆర్టిస్ట్గా ఫేమస్ అయ్యారు. హీ స్టార్టెడ్ హిస్ కెరియర్ ఇన్ 1947 ఎట్ ద ఏజ్ ఆఫ్ 16. 16 ఏళ్ళ నుంచే కెరియర్ అనేది స్టార్ట్ చేశారండి 1947. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే హీ పర్ఫార్మ్స్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ అండ్ తమిళ్. సో చాలా భాషలలో పర్ఫామ్ చేసేవాళ్ళు. కొన్ని భాషలు చూసుకున్నట్టయితే తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ అండ్ తమిళ్. హీ హ్యాస్ స్టూడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ ఈజ్ ద ఫస్ట్ మిమిక్ ఇన్ ద వరల్డ్ who performed at the United Nations Organization, న్యూయార్క్ సిటీ. సో న్యూయార్క్ సిటీలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరైనా పర్ఫామ్ చేశారు అని అంటే ఆయనే. ప్రపంచంలోనే ఫస్ట్ ఈయన అనమాట. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే హీ వాస్ నామినేటెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై ద చీఫ్ మినిస్టర్ పివి నరసింహారావు ఇన్ 1971. సో 1971లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? పివి నరసింహారావు. సో ఆయన ద్వారా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా కూడా ఈయన నామినేట్ అయ్యారు. ఓకే, హిస్ బర్త్డే 28 డిసెంబర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ మిమిక్రీ డే బై సమ్ ఆఫ్ హిస్ స్టూడెంట్స్. సో ఇంతకుముందే చూసాం కదా ఈయన 28 డిసెంబర్లో జన్మించారని. సో ఆయన బర్త్డేని వరల్డ్ మిమిక్రీ డే లాగా కూడా ఆయన స్టూడెంట్స్ కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు. ఈయన యొక్క అవార్డ్స్ చూసుకున్నట్టయితే పద్మశ్రీ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2001. సో 2001లో పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కింద పద్మశ్రీ అనేది గెలుచుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి. శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డ్ ఇన్ 1981. 1981లో శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు అనేది తీసుకున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కళా పరిపూర్ణ టైటిల్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఇన్ 1978. 1978లో కళా పరిపూర్ణ టైటిల్ని కూడా తీసుకున్నారు ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర నుంచి. అలాగే హానరరీ డాక్టరేట్స్ బై ఆంధ్ర యూనివర్సిటీ, ఇగ్నౌ అండ్ కాకతీయ యూనివర్సిటీ. సో చాలా యూనివర్సిటీస్ దగ్గర నుంచి డాక్టరేట్స్ కూడా తీసుకున్నారనమాట. ఇంకా చూసుకున్నట్టయితే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ presented by the Telugu Book of Records and Telangana Recordula Pustakam, the Book of Telangana Records, on his 83rd birthday
on 28th December 2015 at హనంకొండ. సో వరంగల్ హనంకొండ దగ్గర అనమాట. సో ఈయన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా తీసుకున్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇచ్చింది అండ్ అలాగే తెలంగాణ రికార్డుల పుస్తకంలో కూడా ఉంది. ద బుక్ ఆఫ్ తెలంగాణ రికార్డ్స్ అంటారు. ఈయన 83rd బర్త్డే అప్పుడు ఇచ్చారనమాట 28th December 2015లో. సో లాస్ట్లో మనం హానర్ గురించి చూసుకున్నట్టయితే an auditorium in Warangal is named in his honor as డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణం. సో మనకి ప్రభాకర్ రెడ్డి గారి పేరు మీద కూడా హానర్ అనేది ఉంది. అలాగే ఇక్కడ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారి పేరు మీద కూడా ఒక ఆడిటోరియం అయితే ఉంది వరంగల్లో. సో దాని పేరు ఏంటంటే డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణం. ద వెన్యూ హోస్టెడ్ ఏ మిమిక్రీ ఫెస్టివల్ ఆన్ హిస్ 80th బర్త్డే. సో ఆయన 80th బర్త్డే అప్పుడు ఒక మిమిక్రీ ఫెస్టివల్ అయితే ఈ వెన్యూలో జరిపించారు 28th December ఆయన బర్త్డే బై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎట్ హన్మకొండ. సో ఇది కూడా హన్మకొండలోనే జరిగింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేశారు పబ్లిక్ గార్డెన్స్లో అండ్ వాస్ నేమ్డ్ ఇన్ 2011. సో ఆ పబ్లిక్ గార్డెన్స్ని 2011లో డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణం అనేసి పేరు పెట్టారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు. సో ఇది ఇవాల్టి క్లాస్లో ఇద్దరు ఆర్టిస్టుల గురించి చూసాము. ఒకరేమో తెలుగు సినిమాలలో నటించిన వ్యక్తి, ఇంకొకరేమో మొత్తం ఇండియా వైడ్గా చూసుకుంటే మిమిక్రీ ఆర్టిస్ట్. ఓకే, సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో PDF రూపంలో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ అనేది హెల్ప్ఫుల్ అనిపించినా, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. And thank you for watching. Bye bye.